న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రచారానికి వచ్చే సమయంలో కావాలనే టీడీపీ నాయకులు స్థానిక మహిళలచే హై డ్రామా క్రియేట్ చేసి ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలకు దిగారంటూ స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు బూరెల వెంకటరాజు, మాజీ సర్పంచ్ మాసా శ్రీను, వరిపల్లి శివాజీ, గణేష్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన కథను వివరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రచారానికి వచ్చే సమయంలో కావాలనే టీడీపీ నాయకులు స్థానిక మహిళలచే హై డ్రామా క్రియేట్ చేసి ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలకు దిగారంటూ స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు బూరెల వెంకటరాజు, మాజీ సర్పంచ్ మాసా శ్రీను, వరిపల్లి శివాజీ, గణేష్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన కథను వివరించారు. మా చొల్లంగి గ్రామంలో జగనన్న సంక్షేమ పథకాల్లో నాడు నేడు పేదలకు ఇల్లు కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ భూమి 166 ఎకరాలు చొల్లంగి గురజనాపిల్లికి సంబంధించిన సర్వే నెంబర్లో 166 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం తీసుకున్న భూమి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ లేక జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల లబ్ధి మాకు అందని పరిస్థితిలో మేము మా గ్రామంలో బెనిఫిషరీలు 250 మంది బెనిఫిషరీలకి ఇళ్ల స్థలాలు మా గ్రామంలోనే ఇవ్వడం జరిగింది. మా గ్రామం నుంచి ఒక 50 మంది బెనిఫిషరీలు బయట గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. జియావరం పటవల గ్రామంలో ఇవ్వడం జరిగింది. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 4 ఎకరాల 20 సెంట్లు భూమి మా గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి భూమికి మా గ్రామస్తులందరూ కూడా బయట బెనిఫిషరీలు ఇక్కడికి ఇవ్వడానికి ఇక్కడ బెనిఫిషరీలు బయట ఇచ్చిన పరిస్థితిలో మేము మాకు వచ్చినటువంటి భూమి మాకే ఇవ్వాలని చెప్పేసి మా పొన్నాడ సతీష్ కుమార్ గారిని, కలెక్టర్ గారిని కూడా కోరగా బయట ఇచ్చినటువంటి 50 మంది బెనిఫిషరీలకి కూడా మీ గ్రామంలో సాల్ట్ భూములు ఇచ్చినటువంటి భూముల్లోకి ఇవ్వడానికి సానుకూలంగా సమీకరించారు. కానీ దాని మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ధర్నా ఏమైతే ఉన్నదో అది ఈరోజు ఎలక్షన్ కోడ్లో మా పొన్నాడ సతీష్ కుమార్ గారు మరి రథయాత్రకి ప్రోగ్రాంలో వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఆఫ్ చేసి, ప్రతిపక్షాల నాయకులు ఆఫ్ చేసి పొన్నాడ సతీష్ కుమార్ గారిని నిలదీయడం ఎంతవరకు సామూహికము. మా గ్రామస్తులకు బెనిఫిషరీలకు 200 మందికి బెనిఫిషరీలకు న్యాయం జరిగింది. ఈరోజు 200 మంది బెనిఫిషరీలోని 80 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుని, అంతేకాకుండా మిగిలిన 50 మందికి కూడా ఇక్కడ ఇవ్వడానికి మా పొన్నాడ సతీష్ కుమార్ గారు మాట ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి నేను సానుకూలంగా నేను మీకు చేసి పెడతానని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితిలో గ్రామస్తులు పొన్నాడ సతీష్ కుమార్ గారు వస్తున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆఫ్ చేసి పొన్నాడ సతీష్ కుమార్ గారి మీద ఇంత దారుణంగా మాటలు వదలడం, గ్రామంలోని వదలడం అనేది కరెక్ట్ కాదు. అది అంతేకాకుండా పొన్నాడ సతీష్ కుమార్ గారు 50 మంది బెనిఫిషరీలు కూడా ఈరోజు డీ పట్టా భూములకు ఎప్పటించో 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తున్నటువంటి లబ్ధిదారులు గ్రామంలో మా పొన్నాడ సతీష్ కుమార్ గారు ఈరోజు కోర్టులో ఉన్నటువంటి భూమి పట్టాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు 50 మంది కుటుంబాల్లో కూడా ఎంతో ఆనందంతో ఉన్న టైంలో ఈరోజు ఈ నిరసన చేయడం, ప్రతిపక్షాల నాయకులు చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎలక్షన్ కోడ్ టైంలో కూడా ఈరోజు పొన్నాడ సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేసి ఈ విధంగా ప్రజారాజ్యస్వామ్యంలో మన పొన్నాడ సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. మీ నాయకులు చేసిన మంచి పని, మా నాయకులు చేసే మంచి పని చెప్పుకుంటూ పోతే బుచ్చిరాజు గారు చేసింది గతంలో 5 ఏళ్ళ పరిపాలనలో మా చొల్లంగి గ్రామానికి ఏ విధమైన మంచి లేదనే చెప్పేసి మేము చెప్పాలి. పొన్నాడ సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన వాటర్ ట్యాంక్ ఒక్క ట్యాంక్ ఉండగా పొన్నాడ సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఇచ్చిన వాటర్ ట్యాంకులన్నీ కూడా సతీష్ కుమార్ గారి టైంలోనే జరిగినాయి. ఈరోజు ఇంటింటికి కుళాయిలో అని పైప్ లైన్ అవ్వడం కూడా పొన్నాడ సతీష్ కుమార్ టైంలోనే జరిగింది. ఈరోజు కొత్తగా వేసే పైప్ లైన్ ఇంటింటి కుళాయిలో చేయడంలో కొంచెం పైప్ లైన్ కొత్త పైప్ లైన్ అవడం వల్ల బురద నీరు రావడం జరిగింది. అది 4 రోజులు 5 రోజులు వచ్చిన ఆ బురద నీరుని ప్రతిపక్షాలు ఈ విధంగా బ్యాట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ విధంగా ధర్నాకి కూర్చుని పంచాయతీ దగ్గర ఎలక్షన్ కోడ్ టైంలో పంచాయతీల పరిధిలోని ధర్నాలు చేయడం అది కరెక్ట్ విషయం కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ మంచి ఏదైనా చేసింది ఉంటే వాళ్ళు చెప్పుకుని ఎలక్షన్కి వెళ్ళమని బుచ్చిరాజు గారి కోరుతున్నాను.
ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ ఊర్లోనే కాదు ఏ ఊర్లోని కూడా మీరు ప్రచారానికి మీరు వెళ్ళలేరు. మీరు చేసే పనులకి మీ కార్యకర్తలను వాడుకుని ఆ కార్యకర్తలతో మీరు ధర్నాలు దిగడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తాను. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ ఇరువురు ప్రచారానికి ఏ ప్రాంతం వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం గోగుల్లంక గ్రామంలో పలువురు వైసీపీ పాలనపై విరక్తి చెంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి బుచ్చిబాబు, హరీష్లు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఐపోలవరం మండలం ఎదుర్లంక, పాత ఇంజరం, కొమరగిరిలో ప్రచారం చేశారు. ప్రతి ఇంట మహిళలు హారతులు పట్టి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, హరీష్లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ దీవించి హారతులు పడుతున్న ఓటర్లు. ఈ ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ ఇరువురు ప్రచారానికి ఏ ప్రాంతం వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం గోగుల్లంక గ్రామంలో పలువురు వైసీపీ పాలనపై విరక్తి చెంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి బుచ్చిబాబు, హరీష్లు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఐపోలవరం మండలం ఎదుర్లంక, పాత ఇంజరం, కొమరగిరిలో ప్రచారం చేశారు. ప్రతి ఇంట మహిళలు హారతులు పట్టి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, హరీష్లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ దీవించి హారతులు పడుతున్న ఓటర్లు. ఈ ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్స్ వచ్చినాయి మీకు అంటే తప్పకుండా చూసుకోవాలి. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పార్లమెంట్ అభ్యర్థిగానే ఎమ్మెల్యే ప్రభు ఆశించు, మీ ఆశించు, మీ సంఘస్థులు చూడండి ఒకసారి. ఓకే అమ్మా, మీ అందరూ మరి ఇంటికి రాదు అనుకోకుండా నడుపుచ్చి మీరందరూ కూడా అర్థం చేసుకునే పెద్ద మనసుతో గ్రామంలో భవానీపేట గ్రామం వచ్చాం. మీరందరూ కూడా అక్కడ పూలు జరిపి పాలతో పాలాభిషేకం చేసి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 13వ తారీఖున జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బాలయోగి గారి అబ్బాయి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మీ అందరూ ఆశీస్సు గురించి వచ్చాం. రోడ్డు కూడా సైకిల్ గురించి ఓటేసి ఆశీర్వదించాలి. మీకు మీ వేటలో ఏం చేస్తే బాగా చేస్తున్నామా. పెన్షన్ 4000 ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాం. పెన్షన్ పిల్లల
పెళ్లి చేసుకుంటే పెళ్లి కాదు ₹1,00,000. చంద్రన్న బీమా ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా ఇబ్బంది అయితే చంద్రన్న బీమా 10 లక్షలు. మేము పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ₹15,000 ఇస్తాం. ఎంతమంది చదువు అంతమందికి. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న మహిళలందరికీ కూడా నెలకు $1,500 ఇస్తాం. భవిష్యత్ బాగుండాలని పొత్తు పెట్టుకుని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి వాళ్ళు మంచి సంకల్పంతో వెళ్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళకంటే బెటర్గా స్కీమ్స్ ఇస్తాం. ఈరోజు ఎస్సీ సమాజం మా మేనమామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా పరిపాలించారో మీ అందరూ కూడా చూసారు. మీకున్న స్కీమ్స్ అన్ని కూడా సుమారు 27 స్కీమ్స్ ఎస్సీ సప్లాన్, ఎస్సీ కార్పొరేషన్, అంబేద్కర్ చేసి విద్య కూడా తీసేసి ఈరోజు ఎస్సీలకు 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో రావాలని 1,00,000 కోట్ల రూపాయలు దారి మళ్లించండి. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ అందిస్తాం. మరి ఈరోజు గర్వంగా మీరు చెప్పొచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి ఒక్కడికి ఇచ్చాడు మోసం చేసి. మనం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ఈ పిల్ల ఆడబిడ్డల ఏజీ కింద 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా నెలకు 1,500, సంవత్సరానికి ₹18,000 ఇస్తాం. అదే కాకుండా రైతులందరికీ కూడా ₹20,000 ఇస్తాం. మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. అదే కాకుండా నిరుద్యోగుల డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం. మరి అదే కాకుండా మీ అందరికీ కూడా చంద్రన్న బీమా ఆ రోజు ఏదైనా చిన్న కుటుంబంలో యజమాని పోతే యజమానికి భరోసాగా ఉంటుందని ₹5 లక్షల చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తుందని భావించా సీటు ఇవ్వక ఏ విధమైన హామీ గానీ సమాచారం ఇవ్వకపోవడం తనను బాధించింది. శెట్టి బల్జులకు పార్టీ ఓ సీట్ ఇవ్వాలి కానీ ఎక్కడా ఇవ్వకపోవడం దారుణం. తనకు పోటీకి అవకాశం ఇస్తుందని భావిస్తే ఇవ్వకపోవడంతో జనసేనలో చేరా. నాడు ముమ్మడివరం నుండి పోటీకి అవకాశం ఇచ్చి నేడు పొత్తులో భాగంగా నాకు ద్రోహం చేయడం భావించింది. ఇక జనసేన పార్టీ నాయకత్వంపై నమ్మకం పోయింది. నా సన్నిహితులు కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తుందని భావించా సీటు ఇవ్వక ఏ విధమైన హామీ గానీ సమాచారం ఇవ్వకపోవడం తనను బాధించింది. శెట్టి బల్జులకు పార్టీ ఓ సీట్ ఇవ్వాలి కానీ ఎక్కడా ఇవ్వకపోవడం దారుణం. తనకు పోటీకి అవకాశం ఇస్తుందని భావిస్తే ఇవ్వకపోవడంతో జనసేనలో చేరా. నాడు ముమ్మడివరం నుండి పోటీకి అవకాశం ఇచ్చి నేడు పొత్తులో భాగంగా నాకు ద్రోహం చేయడం భావించింది. ఇక జనసేన పార్టీ నాయకత్వంపై నమ్మకం పోయింది. నా సన్నిహితులు కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాం. మరి 2019 ఎలక్షన్లో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదని ఆవేదనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆ రోజున ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి మరి నన్ను గౌరవించడం జరిగింది. దరిమిల మరి 5 సంవత్సరాల నుంచి దగ్గరగా 6 సంవత్సరాల నుంచి కూడా నేను నిరంతరం పార్టీ కోసం కష్టపడి ఒక దైవం కంటే నా దేవుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితిలో నేను పార్టీని ఓడిపోయినా కూడా 2019లో టికెట్ ఇచ్చారు. అత్యధికంగా ఎంతో ఆర్థిక భారం చేసి నేను ఎలక్షన్లో గెలవాలని తప్పించాను, కానీ అయినా గెలవలేకపోయాను. దాంట్లో అనేకమైన కారణాలు ఉన్నాయి. దానివల్ల ఓడిపోయిన వారం నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కూడా కష్టపడి పనిచేశాను. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి మన వారాహి యాత్రలో కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది లేకుండా మరి వారాయాత్ర కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఘన స్వాగతం పలకాలి ఆయన మహనీయుడికి అని చెప్పేసి నేను చేయడం జరిగింది. నేను ఎన్నోసార్లు ఆయన అడగడం కూడా జరిగింది. ఎప్పుడు అడిగినా మీలాంటి వాళ్ళు కాపాడుకోకపోతే నేనెందుకు పితాని గారు, నేను మీకు అండగా ఉన్నాను, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి దాఖలాలు ఒక్కొల్లగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వారాహి యాత్రలో కూడా మరి సభావేదికగా పితాని గారు గెలుస్తుంటే మీ అందరి తరఫున పోరాడేవారు, ఆయనకి వెనకాల ఉండి నేను సపోర్ట్ చేసేవాడిని అని చెప్పేసి చెప్పారు. ఆ రోజున నా భార్య, నా అక్క, నేను వెళ్ళినప్పుడు పితాని గారి బాధ్యత నాదమ్మ అని చెప్పేసి నా భుజం తట్టి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. మరి ఈ టికెట్ నాకు వస్తుందని చెప్పేసి నేను ముందు కూడా నేను చెప్పాను. ఇక్కడ దాంట్లో సుబ్బరాజు గారు మరి బలమైన అభ్యర్థి, పొత్తులుంటే అతనికి బుచ్చిబాబు గారికి ఇస్తారు కదా, నన్ను రామచంద్రపురం పంపిస్తున్నారని ఇప్పుడు అడిగినప్పుడు ఆయన ఎంతో ఇదిగా కుర్చీలో నుంచి ఒక్కసారి వెనక్కి తిరగబడి ఇచ్చి సమస్య లేదు పితాని గారు, మళ్ళీ కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఎన్నోసార్లు ఆయన
నన్ను ఇక్కడికి ఎట్టి పరిస్థితులు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా. కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీట్లు వెళ్ళిపోతుంది, అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా కాకినాడ రూరల్ కానీ మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇష్టపడితే ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు. టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ లేకపోతే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు. ఇది చాలా బాధించింది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఏ కోఆర్డినేటర్కి ఏ ఇన్ఛార్జికి కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టికెట్లు ప్రకటించేసుకున్నారు. కనీసం తర్వాత అయినా పిలుస్తారేమో ఆశించాం, ఆ తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు. మేము అడిగినా కూడా అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ధర్మిల మరి ఇది పొత్తులో తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ రామచంద్రపురం అనేది అవకాశం ఉంది, ఇస్తారేమో ఆశించాం. మరి జేహో బీసీ సభలో తెలుగుదేశం సభ జరిగిన రోజున నేను కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆ రోజున 35 నిమిషాలు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అన్నీ కూడా స్పష్టంగా ఆయనకు చెప్పడం జరిగింది. రామచంద్రపురం నాకు బాగుంటుందని చెప్పాను. అన్ని రకాలుగా కూడా ఆయనను ప్రశ్నించడం జరిగింది. అన్నిటికీ కూడా నేను సంసిద్ధులై ఉన్నానని చెప్పేసి మీకు వేదిక ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయినప్పటికీ ఆయన అన్ని రకాలుగా నేను సంసిద్ధమై ఉన్నానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తానన్నారు తప్ప మరి ఆ రోజైనా మీకు రావట్లేదు టికెట్, నేను ఇవ్వలేకపోతున్నాను, మీకు ఏదో ఒకటి ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను, మీరు బాధపడకుండా ఆ రోజు కూడా నాకు చెప్పలేదు. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఇప్పుడు పడిగాపులు గైడ్గా తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది, మీకు ఎలా చేయలేకపోయినా మీకు ఎలా చేస్తామని మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు. నేను ఆవేళ మాకు చెక్కులో 2 చెక్కులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ చెక్కులు. ఆ చెక్కుల రోజున కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెక్కులు వచ్చిన మరి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు ముందు రోజునే ఈ రామచంద్రాపురం కూడా ప్రకటించేశారు. ఆ రోజునే చెక్కులు ఇచ్చేసిన తర్వాత నేను అపాయింట్మెంట్ అడిగాను. ఇప్పుడు కూడా నా కమ్యూనిటీ, నాతో పాటు ఉన్న నా కమ్యూనిటీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, అలాగే మరి మత్స్యకార సోదరులు కానీ, అలాగే కాపు సోదరులు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నా వెనువెంట ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా రేపు మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నిర్ణయం చెప్తాం. ఆ రోజునే మీకు అన్ని. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీలోని పంట భూములకు సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని గొర్రిపూడు ఛానల్ నుంచి సుమారు 200 ఎకరాలకు పైగా ఆయకట్టు భూములకు గతంలో నీరు అందేదని, అయితే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాలువ రివెట్మెంట్ కారణంగా నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. నిరుపయోగంగా ఉన్న రిటైనింగ్ వాళ్లు తొలగించి గతంలో మాదిరిగా కాలువను పునరుద్ధరించాలని వారు కోరారు. నీరు వస్తుందండి కిందకి అయిపోతుందండి. 200 ఎకరాల పైన ఉండేది మొత్తం ఎక్కడెక్కడ నీరు రావట్లేదు. సుమారు ఒక 20-30 ఎకరాలు బీడి కింద వదిలేదు. లేఅవుట్ చేయడానికి వదిలేరు. లేఅవుట్లు కూడా ఇది కవర్ అవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళి అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది వరుసుకుంటారండి. నా పేరు సొన్న వీర్రాజు. ఈ పీడబ్ల్యూ కాలువకి చైర్మన్ అండి నేను. తర్వాత రోడ్డు కింద అయితే నేను చిన్నప్పుడు 500 ఎకరం అండి, అల్లాడితే ఇప్పుడు పండించేది 300 ఎకరం అయిందండి. అందులో 200 ఎకరం ఇప్పుడు ఈ పంట అయితే 200 ఎకరం ముడిచామండి. అయినా ఈ కాలువ వంతు కట్టుకుండి గొరిపూడు దుమ్మేడి వెంకటేశ్వర గారు ఎత్తుపోతల పథకం ఇస్తే ఆ పథకాన్ని డబ్బులు ఇట్టి తోడించుకుంటున్నామండి. ఆయిల్ ఇలాంటి వాటిని పెట్టుకోండి. కాలువ నీరు అయితే లేదండి మాకు. ఇప్పుడు
ఆ అడ్డేసి ఆ మోటార్ల వల్ల నీళ్ళు తోడుకుంటున్నామండి. ఈ కాలువ గొరపూడు ఛానల్, అక్కడి నుంచి గొరపూడు గొల్లపాలెం వెళ్ళి రోడ్డు నుంచి సల్లంగి రోడ్డు దాకా ఉన్నదండి కాలువ. సల్లంగి రోడ్డు కిందకి అలాంటి కాలువని ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో కాంట్రాక్ట్ తీసుకుంది, మయంగా కట్టారండి. ఇది కింద అయితే ఇంత లోతు నీరు ఉంటుందండి, పైన ఇక్కడ కొత్తలోకి ఇంకో ఈ నీరండి, తోడించుకున్న నీరండి, ఇది మామూలుగా నీరు కాదు. ఇంకా మేము వ్యవసాయాలు అమ్ముకున్న మూటల పని చేసుకోవడానికి తయారవ్వాలి. నేనైతే అసలు అమ్ముకోవడానికి తయారవ్వాలి. బలం ఉన్న వాళ్ళు అలా పోతున్నారు. ఎడల్పండి అలాంటి కాలంలోనే ఈ రకంగా చేశారండి. అంటే ఎన్ని మీటర్లు వచ్చింది ఇప్పుడు మీరు 4 అడుగులు, ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 200 ఎకరం చేస్తున్నారండి. అదే 3,000 రూపాయలు ఎకరాన 3,000 వేసుకుంటే నీరు కట్టుకుంటామండి. మోటార్లోంచి దుమ్మిడి వెంకటేశ్వర గారు వేసిన పైపులు అయ్యి నుంచి అలా తోడుకున్న కట్టుకుంటేనే ఊడ్చుకుంటాం, లేదా లేదండి. ఇప్పుడంతా 150 ఎకరం వదిలేసారండి ఊడ్చుకుంటా. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్? కాలువ నీరేనండి, పంట కాలువ నీరు అన్నది లేదు బాబు. ఈ కాలువ వల్ల మేము నష్టపోయేది బాగా. ఈ సల్లంగి కోపలైనా యాదవులైనా ఇంకొకలైనా అందరూ కలిసి ఈ 2వ పంటకి కానీ ఓ పంటకి కూడా లేదండి, ఎప్పుడు తోడుకుంటామే మేము. అలాంటి పని చేసి ఇలా మాకు ఇలాగ అయిందండి. టాకి ముందు కట్టుకుంటే 24 గంటల్లో కడితే మాకు సల్లంగా అంతా మునిగిపోయేదండి రోడ్డు కింద. పైప్ లైన్ కట్టుకుంటే ఇది కట్టే ఆగిపోయింది. ఇది కట్టేకి నీరు లేదండి, హైట్ పెరుగుతుంటే ఇంత లోతు వస్తుంది. నాకు అందదండి టాకి కడితే, ఇక్కడికి రాదండి. ఈ గోడ కట్టడం వల్ల ఇబ్బంది. గోడనండి 4 అడుగులు ఎలా వస్తుందండి? 9 అడుగులు నీరు 4 అడుగులు ఎలా వస్తుంది బాబు? కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అనంతరం మంగళవారం బెజవాడ బాపన్న నాయుడు మనుమల ఆధ్వర్యంలో శ్రీ పుష్పయాగం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకటాచార్యులు రఘురామ వినోదాచార్యులు మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించి దంపతి తాంబూలాలు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అనంతరం మంగళవారం బెజవాడ బాపన్న నాయుడు మనుమల ఆధ్వర్యంలో శ్రీ పుష్పయాగం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకటాచార్యులు రఘురామ వినోదాచార్యులు మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించి దంపతి తాంబూలాలు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాయంకాల సమయం శ్రీ పుష్పయోగ సాయంకాల శ్రీ పుష్పయోగ శ్రీ నవరత్న ఖచ్చిత సింహాసనం పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పుష్కలంకాయ మహం నిరంతకాయ మహం నిరంజనాయ మహం నిరావాసాయ మహం నిత్యతృప్తాయ మహం నిర్గుణాయ మహం నిరుపదాయ మహం గదాధరాయ మహం సాంగపనందికే మహం శంకరాయ మహం నైకూర్త్యాయ మహం అభ్యక్తాయ మహం గడిహస్తాయ మహం వరప్రదాయ మహం అనేకాత్మనే మహం ధీరపదమైన మహం ఆర్తరోగమాకాశరద్వాదాయ మహం యోగి హృత్మమందరాయ మహం దామోదరాయ మహం జగత్పదరాయ మహం పాపాగ్నే మహం భక్తవసరాయ మహం దివిక్రమాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వైసీపీకి బాయ్ బాయ్, టీడీపీకి సై సై అంటూ పోలవరం మండలం గోగుల్లంక గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 50 దళిత కుటుంబాలు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ముమ్మడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ల సమక్షంలో చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వైసీపీకి బాయ్ బాయ్, టీడీపీకి సై సై అంటూ పోలవరం మండలం గోగుల్లంక గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 50 దళిత కుటుంబాలు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ముమ్మడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ల సమక్షంలో చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు. విష్ణుకుమార్ కళ్యాణ్ గారు, ఒండ్రు శ్రీ గారు, జనసేన
ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి చిన్నప్పారావు గారు, తిరుపతి రాజేశ్వర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఓ స్థలం వివాదంపై ముమ్మిడివరం మండలం లంక తానేలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య వివాదం. ఫిర్యాదు రావడంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. ఆ విషయంపై మాట్లాడడానికి వచ్చిన జనసేన పార్టీ నాయకుడు గోదసి పుండరీష్కు ఎస్ఐ సురేష్ బాబుకు మధ్య వాగ్వాదం. పుండరీష్ను స్టేషన్లో బంధించిన పోలీసులు విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున స్టేషన్కు తరలివచ్చిన జనసేన టీడీపీ నాయకులు మధ్యవర్తిగా వచ్చిన పుండరీష్ను అకారణంగా కొట్టారని న్యాయం చేయాలని ఆందోళన, రోడ్డుపై బైఠాయింపు. ముమ్మిడివరం సిఐ ఇరు పార్టీల నాయకులు జోక్యం, న్యాయం చేస్తామని హామీ. పుండరీష్ను విడుదల చేసిన పోలీసులు ఆందోళన విరమించాలని సూచన. జరుగుతున్న చర్చలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఓ స్థలం వివాదంపై ముమ్మిడివరం మండలం లంక తానేలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య వివాదం. ఫిర్యాదు రావడంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. ఆ విషయంపై మాట్లాడడానికి వచ్చిన జనసేన పార్టీ నాయకుడు గోదసి పుండరీష్కు ఎస్ఐ సురేష్ బాబుకు మధ్య వాగ్వాదం. పుండరీష్ను స్టేషన్లో బంధించిన పోలీసులు విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున స్టేషన్కు తరలివచ్చిన జనసేన టీడీపీ నాయకులు మధ్యవర్తిగా వచ్చిన పుండరీష్ను అకారణంగా కొట్టారని న్యాయం చేయాలని ఆందోళన, రోడ్డుపై బైఠాయింపు. ముమ్మిడివరం సిఐ ఇరు పార్టీల నాయకులు జోక్యం, న్యాయం చేస్తామని హామీ. పుండరీష్ను విడుదల చేసిన పోలీసులు ఆందోళన విరమించాలని సూచన. జరుగుతున్న చర్చలు. కాకినాడ జిల్లా కాకినాడలో అర్చకుడి దాడిపై పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ పురోహిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ తక్షణమే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పురోహితులకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు గుప్పించారు. బ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో న్యాయం. కాకినాడ జిల్లా కాకినాడలో అర్చకుడి దాడిపై పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ పురోహిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ తక్షణమే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పురోహితులకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు గుప్పించారు. బ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో న్యాయం. కొబ్బరికాయ ప్రసాదం తీసుకోమన్నాను. వెనక్కి వచ్చి మళ్ళీ నన్ను జరిగిన స్పాట్ అది అంతరాలంగా ఉంటుంది.
అన్నీ ఎందుకురా నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి నా సైడ్ దిగినప్పుడు కూడా రాలేదు ఇప్పుడు వచ్చి తీసేద్దాం గొడవకుండా ఆయన ఎప్పుడు సాయి మహారాజ్ అనే ఆయనకి నాకు మరి నన్ను ఏమైందో నన్ను ఎందుకు ఇచ్చి కాలు ఎత్తి తన్నడానికి రెడీ అయ్యారు. అక్కడ 8 మంది భక్తులు ఉన్నారు. అదే జరిగింది. నేను ఆయన ఏమనలేదు. ఫస్ట్ కొబ్బరికాయ ప్రసాదం తీసుకోండి అన్నాను. వచ్చిందని ఇంకో ఆయన ఉన్నాడు విజయ్ గారు, ఆయన బయట తీసుకుంటుంటే నువ్వెవరా నన్ను తీసుకుని ఆయన గవర్నమెంట్ ఇద్దరికి వచ్చారు. కొట్టడానికి మీరెవరో కొట్టడానికి మా ఎంపీ అనుకుంటాను. మీరెవరు కొట్టారా లేదా? అనేక మంది భక్తులు ఉంటారు. అరే మీకు ఆ మాత్రం నిగ్రహంలో ప్రశాంతత ఓపిక లేనప్పుడు గుడి దగ్గరికి వచ్చి ఏం ఆశిస్తారు మీరు దేవుడి దగ్గర నుంచి? ఏం ఆశిస్తారు? ఉద్యోగం చేంజ్ చేసుకునే అదే సంస్కారం. వచ్చినప్పుడు మీరు సహనం ఉండాలి. శ్రీశైలంలో వెళ్ళి పడతారా? లైన్లో కాళ్ళు రేటుగా ఉందని పడతానా? మరి ఎందుకు కొట్టారు? అధికారం వస్తుంది ఎందుకు కొట్టారు? కొట్టి తగ్గేసుకుంటావా? ఏమనుకున్నారా అర్చకులంటే ఉద్యోగులంటే మీరు ఏదో తలకింద వచ్చి బానిసలు అనుకుంటారండి. మళ్ళీ కళ మాడతా తప్పు చేసి ఆడపిల్లలు అవమానం చేశాం. మొత్తం ఆర్థిక వ్యవస్థనే ఇబ్బంది పెడతాను. ఇలాంటి వల్ల మాకు చాలా ఇబ్బంది వస్తుంది. కొట్టింది కాకుండా ఆయన వయసు ఏంటి? ఆయన వయసు ఏంటి? బ్రాహ్మణ సంఘాలు కూడా సారీ చెప్పి ఒకసారి ఎవరెవరు చెప్పు గట్టిగా. బ్రాహ్మణ సంఘాలకు అందరూ సారీ అని చెప్పినట్టు ఎట్లా ఇస్తారు? నా పేరు పి వెంకట సత్యసాయి అండి. నేను శివాలయంలో గత 25 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. నిన్న సోమవారం నాడు ఒక భక్తుడు వచ్చి, అంటే ఎప్పటి నుంచో వస్తున్న భక్తుడే, అతను పాత భక్తుడే, సిరియాల చంద్రరావు అని భక్తుడు వచ్చి అంతరాలయంలో నన్ను గోపు మీద కొట్టాడండి.
నన్ను ఎందుకు కొట్టావంటే కాలుతో తండడానికి రెడీ అయ్యాడు. ఏ పచ్చి బూతులు తిడుతూ బయటకు వచ్చేస్తుంటే ఇంకో ఆయన విజయ్ కుమార్ అని బయటకు వచ్చాను, మీరు అంతరాలయంలో అలా గొడవ చేయకూడదంటే ఆయన్ని కొట్టాడండి. కొబ్బరికాయ చెక్క ప్రసాదం పట్టుకెళ్ళండి అని అన్నందుకొని కొట్టాడండి. నేను అదే ఒకటే మాట మాట్లాడాను. ఈ విషయమై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అన్నీ రిటర్న్ ఫైల్ చేశాను. ఆయన చేత సారీ చెప్పించింది. దేవాలయంలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మా పురోహిత సంఘం తరపున, కాకినాడ పట్టణ పురోహిత సంఘం తరపున అధ్యక్షుడైనటువంటి శ్రీ పట్టుచర్ల శ్రీనివాస శర్మ గారు మరియు ఇతర గౌరవ సభ్యులు, పట్టణ పురోహిత సంఘ సభ్యులు అందరం కూడా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. ఈ యొక్క విషయం ఇప్పుడు ఈ విషయం అంటే అర్చకుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి జరిగిన విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ విషయం నాకు ఒంట్లో బాగోలేదనో, నాకు లేకపోతే ఇలా ఉందనో అలా ఉందనో జరిగింది. రేపు పొద్దున ఇంకా అన్ని దేవాలయాల్లో కూడా వాళ్ళు ఏదో అర్చకుల మీద పురోహితుల మీద చేయి చేసుకుని మాకు అయ్యో మేము ఈ యొక్క మాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు లేకపోతే ఇలా బాగోలేదు అంటే, భగవంతుడికి ప్రతినిధులుగా ఉండేటువంటి మేము మా యందు సంఘం కానీ సమాజం కానీ ఎంత గౌరవంగా అయితే ఉండాలో అటువంటి స్థితిని అంతా కూడా కోల్పోయి ఈ రోజునాడు ఒక సామాన్యమైనటువంటి భక్తుడు వచ్చి అర్చకుడి మీద చేయి చేసుకోవడం అనేటువంటి విషయం చాలా దురదృష్టకరమైన విషయం, బాధాకరమైన విషయం. మేము దీన్ని పురోహిత సంఘమే కాదు యావత్ బ్రాహ్మణికం పురోహిత సంఘ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, తెలంగాణ అందరం కూడా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద కనుక వెంటనే మాకు ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ సిబ్బంది ద్వారా ఆయన ద్వారా మాకు వెంటనే దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పేస్తారు, కొట్టేసి క్షమాపణ చెప్తే సరిపోయిందా? ఆ బాధను ఎవరు తీరుస్తారు? అంటే మేము వెంటనే ప్రతిదాడి చేయలేక ఏంటి దీని యొక్క అర్థం ఏమిటి? అందువల్ల దీనిని ఒక్కసారి సమంగా అందరూ కూడా సవ్యంగా అర్థం చేసుకుని, పురోహితుడు అంటే అర్చకుడు అన్నా కూడా ఆ యొక్క భగవంతుడికి ప్రతినిధి. ఇప్పుడు మనకి ప్రజాప్రతినిధులు ఎలాగా ఎమ్మెల్యే ఎంపీ ఎలాగో ప్రజలకి, అలాగే భగవంతుడికి మేము అలాగా మా యందు ఎంత గౌరవంగా ఉండాలి. మేము చేస్తున్నటువంటి లోపం ఏం లేదు కదా. ఎంతో అందరూ వస్తే ఆదరంగా ప్రతి వాళ్ళని సమానంగా చూస్తాం. ఉదయం 5 గంటలకు తెరిచినటువంటి దేవాలయం మధ్యాహ్నం 11:30 దాకా, సాయంత్రం 5 గంటలకు తెరిచిన దేవాలయం రాత్రి 8 గంటల దాకా ప్రతి వచ్చినటువంటి భక్తుడిని వాళ్ళని సంతోషపరిచి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వచ్చి వెళ్ళేటువంటి తృప్తి కలగజేస్తాం మేము. అటువంటిది మేము 24 గంటలు సుమారుగా సర్వీసులోనే ఉంటాం. అటువంటిది ఏదో చిన్న బిసరు ఒకసారి 2 సార్లు ఏదో జరుగుతుంది. కానీ దీన్ని కూడా చేసుకుని అర్చకుడి మీద చేసుకునే విషయం బహు బాధాకరమైన విషయం. అందువల్ల దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. దీని మీద నా పేరు ఆకేళ్ల మురళీకృష్ణ శర్మ. దీన్ని ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క సమాజానికి అందరం కూడా ప్రశ్న వేసి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు, అలాగే వివిధ రకాల ఛానల్స్ అందరూ కూడా మీ అందరూ కూడా తగినటువంటి ఈ యొక్క విషయంలో మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకుని ఎదరికి వెళ్ళి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఆ యొక్క పురోహితుడికి మా పట్టణ పురోహిత సంఘం తరపున ఆయనకి భరోసా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నాం. అలాగే మేమందరం కూడా ఆయన వెనకాతలు ఉంటాము. ఈ విషయంలో ఎక్కడి దాకైనా కూడా వెళ్ళడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మేము వీలైతే అన్ని దేవాలయాలు కూడా ఈ యొక్క జరిగిన సంఘటన మీద అన్ని దేవాలయాలు కూడా మూసివేసి మేము మా యొక్క నిరసనని తెలియజేస్తాం. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల్లో వేటకు వెళ్లే క్రమంలో కొంతమంది గిరిజనులు నాటు తుపాకులు కలిగి ఉంటారని, వాటిని స్వచ్ఛందంగా పోలీసులకు అప్పచెప్పాలని, లేని పక్షంలో తనిఖీలు నిర్వహించినా దొరికిన తర్వాత క్రిమినల్ కేసులు పెడతామని స్థానిక పోలీసులు హెచ్చరించడంతో స్పందించిన గిరిజనులు వారంతట వారే తుపాకులు పోలీసులకు స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ 26 నాటు తుపాకీలను రంపచోడవరం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు స్వచ్ఛందంగా అప్పచెప్పినట్లు రంపచోడవరం ఎస్పీ జగదీష్ అర్హల్లి ఐపీఎస్ మీడియాకు వెల్లడించారు.
ఇప్పుడు ఈరోజు మనకి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ గురించి మనం రంపచోడవరం సబ్ డివిజన్ అండ్ మొత్తం ఏఎస్ఆర్ జిల్లా ఏముందో అక్కడ మనం ఇల్లీగల్ వెపన్స్ ఈ నాటు తుపాకీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపాజిట్ చేయడానికి చెప్పాము. దానికి మనం పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు మనం మొత్తం ఏఎస్ఆర్ జిల్లాలో 99 వెపన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో రంపచోడవరంలోనే మనకి 26 వెపన్స్ డిపాజిట్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లో. సో ఇది ఒక మంచి ప్రోగ్రెస్ వచ్చింది. దీనికోసమే మనకి ఎస్పీ సార్ ఇంకా 1 వీక్ టైం ఇచ్చారు. అప్ టు 31 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఎవరి దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి, నాటు తుపాకీలు ఉన్నాయి, అవి మీరు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకోవాలా. 31 మార్చ్ వరకు మీకు టైం ఉంది. అది అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయినా మనకి ఇల్లీగల్ వెపన్స్ దొరికితే వాళ్ళ మీద మనం ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరుగుతుంది. అండ్ ఎవరి దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ గురించి మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మీకు తెలుసుంది, ఆల్రెడీ మనకి ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయిపోయింది. సో దాన్ని బట్టి మనం ఈ ఎలక్షన్ ప్రశాంతంగా చేయడాని కోసం మనం అన్ని రకంగా ప్రయత్నం చేసుకుంటున్నాము. సో దీనికోసమే మనం ఈ ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ టీము అన్నీ తిరుగుతున్నాయి. అందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అది అన్ని పొలిటికల్ పార్టీస్ ఫాలో చేయాలి. అండ్ వాళ్ళ మీటింగ్ కోసం, ర్యాలీస్ కోసం పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇదే విధంగా మనం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ ఐడియా ర్యాక్ ఏముందో మనం ఐడియా ర్యాక్ మీద, గాంజాయి మీద, డిపిఎల్, ఎన్డిపిఎల్, ఎక్సైజ్ కేసు మీద కూడా మనం ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ కేసు కట్టడం జరుగుతుంది. అండ్ ఇదే గురించి మనం మన దగ్గర ఏదైతే ఆల్రెడీ ట్రబుల్ మోంగర్స్ ఉన్నారో, కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళని మనం ఈ ఎన్నికల గురించి వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన ఏఎస్ఆర్ పోలీస్ నుంచి, రంపచోడవరం పోలీస్ నుంచి ఈ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏమంటే ఈ ఎలక్షన్ని ప్రశాంతంగా జరిగించాలన్నది మన ఉద్దేశం. సో థ్యాంక్ యూ మీ అందరూ మనం సపోర్ట్ చేయాలి. సో మన రంపచోడవరం సబ్ డివిజన్లో ఇంచుమించు 200 మెంబర్స్ మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మెయిన్లీ మనకి మావోయిస్ట్ ఏరియా ముందు నుంచే ఉంది మన రంపచోడవరం సబ్ డివిజన్లో. ఈ మొత్తం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ని ఒక మావోయిస్ట్ ఎఫెక్టెడ్ అని గుర్తించారు. సో దాన్ని బట్టి మనం అక్కడ ఏమేమి చేయాలి, ఎలక్షన్ గురించి ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఆల్రెడీ మనం ఆల్రెడీ స్ట్రాటజీ చేయడం జరుగుతుంది. అండ్ అది కంటిన్యూస్గా అప్ టు ఎలక్షన్ వరకు ప్రోగ్రెస్ ఉంటుంది. అందరూ మన పోలీస్ కూడా అలర్ట్గా ఉన్నాము, వాళ్ళకి కంటిన్యూస్గానే ట్రైనింగ్ ఇస్తున్నాము దీని గురించి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.